అరటికాయ కూటు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. అరటికాయ కూటు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: అరటికాయ 1, శనగపప్పు 2 టీ స్పూన్లు, మినపప్పు 2 టీ స్పూన్లు, ధనియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 2 టీ స్పూన్లు, మిరియాలు 2 టీ స్పూన్లు, ఎండుమిరపకాయలు 2, ఇంగువ చిటికెడు, పచ్చి కొబ్బరి ముక్కలు కొద్దిగా, ఆవాలు 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, కందిపప్పు 1 కప్పు, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి, స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకేనండి. సో ముందుగా ఏంటంటే మనం కందిపప్పు ఇలా మెత్తగా ఉడికించి పెట్టేసుకోవాలండి. ఓకే ఓకే. సో ఇప్పుడు మనకు పేస్ట్ రెడీ చేసుకుంటాం. సో దాని కొరకు ముందుగా కొద్దిగా నూనె సో కొంచెం వేసుకున్నాం. ఓకే. కొద్దిగా పచ్చిశనగపప్పు, అలాగే కొద్దిగా మినపప్పు, మిరియాలు, ఓకే, కొద్దిగా ధనియాలు, అలాగే ఎండుమిరపకాయలండి. ఓకే. సో ఇవి కొంచెం అంటే దూరగా వేగితే సరిపోతుంది. సో మనకు ఆ కమ్మటి వాసన తెలుస్తూ ఉంటుంది వేగినట్టుగా. ఎలాగో మళ్ళీ మనం పేస్ట్ చేసుకుంటాం, చేసి దాంట్లో వేసినప్పుడు కూడా కొంచెం మగ్గుతుంది కాబట్టి. సో ఇక్కడ మనకు కరెక్ట్గా వేగితే మనకు ఆ టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఓకే. సో లైట్గా మనకు ఆ కలర్ కూడా చేంజ్ అవుతుంది కదా. సో దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకుంటాం. ఓకే. కొద్దిగా పచ్చి కొబ్బరి. ఓకే. సో ఇది కాస్త చల్లారితే మనం మిక్సీ పట్టేసుకుందాం. సో ఈలోగా పోపు పెట్టేసుకుందామండి. ఓకే రాజు. సో పోపుకి సరిపడా నూనె. అరటికాయ ముక్కలు కూడా ఉడికించి పెట్టుకోవాలా రాజు గారు, లేకపోతే? సో వీటిని పప్పుతో పాటు వేయించుకుంటాం. కావాలంటే మనం పప్పుతో పాటు ఈ ముక్కలు కూడా వేసి ఉడికించేసుకోవచ్చు. ఓకే. సో ఇక్కడ పోపులు ఎండుమిరపకాయలు, కొద్దిగా ఆవాలు, అలాగే జీలకర్ర, కరివేపాకు, కొద్దిగా ఇంగువ అండి, అరటికాయ ముక్కలు. ఓకే. సో ఈ ముక్కలు కొంచెం వేగితే మనం మిగతా ప్రాసెస్ చేసేసుకోవచ్చు. ఓకే. సో ఈ మూత పెట్టేసేద్దాం. సో ఇక్కడ ఇందాక మనం వేయించి పెట్టేసుకున్నాం కదా. సో కొబ్బరి ముక్కలు యాడ్ చేసేసుకుని ఇది ఒకసారి పొడిగా చేసేసుకుని ఆ తర్వాత కొద్దిగా నీళ్ళు వేసి పేస్ట్ రెడీ చేసుకున్నాం. ఓకే. కొద్దిగా నీళ్ళు వేసేసి ఓకే. సో పేస్ట్ రెడీ అయిపోయిందండి. ఓకే రాజు గారు. సో ఇక్కడ ముక్కలు కూడా ఉడికేయాలి వేసేద్దాం. సో దీంట్లో కొద్దిగా ఉప్పు, ఓకే, అలాగే కొంచెం పసుపు అండి. సో దీంట్లో మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్, ఓకే, కొద్దిగా వాటర్ ఇవ్వండి. సో ఇది కొంచెం మనకు మగ్గితే మనం దీంట్లో పప్పు యాడ్ చేసుకోవచ్చండి. మనం ముందుగా ఉడికించి పెట్టేసుకుని ఇది కొంచెం మనకి ఇట్లా ముద్దకూరలాగా అవుతుంది, కొంచెం ముద్దకూరలానే వస్తుందండి. ఓకే. ఓకే. సో ఓన్లీ కందిపప్పు రాజు గారు, ఇందులో పెసరపప్పు అలా కూడా యాడ్ చేసుకోవచ్చా? కందిపప్పుతో మనకు బాగుంటుందండి. సో కావాలంటే మనం సమ్మర్ అలా చేసుకున్నప్పుడు కొంచెం పెసరపప్పు అది దాంతో కూడా చేసేసుకోవచ్చు. ఓకే. సో దీంట్లో మనం ముందుగా ఉడికించేసుకున్నాం కందిపప్పు, సో ఇది కొంచెం మగ్గితే మనకు సరిపోతుందండి. ఓకే. సో ఆల్రెడీ మనం యాడ్ చేసుకున్న పేస్ట్ కూడా మగ్గిపోయింది, మనకు ముక్కలు కూడా
ఉడికిపోయాయి కదా. Yeah. సో ఇది కొంచెం పప్పు వేసిన తర్వాత కొంచెం మగ్గితే సో ఆ ఫ్లేవర్స్ కూడా మొత్తం అంతా గ్రేవీ పట్టేస్తుంది. ఓకే. సో మనం సర్వ్ చేసేసుకోవచ్చు. సో ఇలా మనకు ముద్దకూరలోనే ఇది రావాలి. కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుందాం. ఇది రైస్తో కానీ లేదా రోటీతో కానీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఓకే. సో వెజిటేబుల్ మార్చుకుంటూ మనం సేమ్ ప్రాసెస్లో చేసుకోవచ్చండి. అన్ని రకాల వెజిటేబుల్స్తో మనం ఇది కూటు చేసుకోవచ్చు. సో ఇంకా దీనికి మనం పోపు అనేది నూనెతో కాకుండా నెయ్యితో వేసుకుంటే ఇంకా బాగా వస్తుంది. రెడీ అయిపోయింది. సర్వ్ చేసేసుకో. పైనండి కొత్తిమీర. ఓకే. సో వేడివేడిగా అరటికాయ కూటు రెడీ. ఓకే అండి, మరి అరటికాయ కూటు రెడీ అయిపోయింది కదా. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. అరటికాయ కూటు తయారు చేసే విధానం: ముందుగా కందిపప్పు ఉడికించుంచాలి. ఒక పాన్ లో నూనె వేసి శనగపప్పు, మినప్పప్పు, మిరియాలు, ధనియాలు, ఎండుమిరపకాయలు వేసి వేయించాలి. ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. దీనిలో పచ్చి కొబ్బరి ముక్కలు వేసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో అరటికాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, పసుపు, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన కందిపప్పు వేసి మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే అరటికాయ కూటు రెడీ.